హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ బిర్యానీ అండి. రొటీన్గా ఇలా ప్రాన్స్తో బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులోనూ మనకి వాతావరణం చల్లగా ఉంది కదా, ఇలా వేడిగా ప్రిపేర్ చేసుకుని తింటే ఆ మజానే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ బిర్యానీ కోసం ఇక్కడ ప్రాన్స్ తీసుకుని బాగా క్లీన్ చేసుకుని చూడండి, ఇలా పై భాగంలో బ్లాక్ థ్రెడ్ లాంటిది ఉంటుంది, అది కూడా తీసేసి మరి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందామండి. ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే అరగంట పెడితే సరిపోతుంది. ఇదే టైంలో మనం రైస్ కూడా బాగా క్లీన్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుందామండి. సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అనేవి మనకి క్రిస్పీగా మంచి కలర్లో ఫ్రై అవ్వాలి అంటే ఇక్కడ చిన్న చిట్కా ఉందండి. చిటికెడు సాల్టు, చిటికెడు షుగర్ యాడ్ చేయండి. ఆనియన్స్ అనేవి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అవుతాయి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. ఇలా ఫ్రై చేసుకుని ఇవి పక్కన ఉంచుకోవాలి. చూడండి, కలర్ అనేవి చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఇందులోనే మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందామండి. 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస పువ్వు, 5 నుంచి 6 లవంగాలు, 1 ఇంచు దాచిన చెక్క, 2-3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కట్ చేసిన ఒక 2 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన రొయ్యలన్నీ యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని కుక్ చేసుకోవాలండి. ఇదే టైంలో మనం రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద గిన్నె పెట్టుకుని ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్లో పోసిన వాటర్ యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్, 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 2-3 యాలకులు, 1 ఇంచు దాచిన చెక్క, ఒక 10-12 మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ ఎసరు అనేది మనకి బాగా కాగాలండి. ఇలా కాగేటప్పుడు ఒక 4 పచ్చిమిరకాయలు, తరిగిన కొత్తిమీర, తరిగిన పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎసరు అనేది కాగింది కదా. రైస్ యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. 70% కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి. కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం ఈక్వల్గా చేసుకుని రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇలా లేయర్ బై లేయర్ కింద రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ప్రతి లేయర్కి కట్ చేసిన పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే అంతేనండి, మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా ఇలా మన ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. మీరు ఎప్పుడు చేసినా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మీరు
ట్రై చేసినప్పుడు మీకు ఎలా వచ్చిందో నాతో మీ విషయాలు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో ఇలా ప్రాన్స్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన వీడియోలో ప్రాన్స్ ఫ్రై కూడా ఉంది. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ.